రామేశ్వరం భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఇది శ్రీరాముడు శివుణ్ణి పూజించిన ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 1212 స్తంభాలు ఉంటాయి. ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకార మార్గం ఉంటుంది. ప్రతి స్తంభం శబ్దాన్ని ప్రతిధ్వని చేసేలా నిర్మించబడింది. ఈ ఆలయంలో 22 తీర్థాలు ఉంటాయి. ఇవి పవిత్రంగా భావించబడి పుణ్యం అందిస్తాయని నమ్మకం. ఇది 2 సముద్రాల మధ్య ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ అలాగే ఇండియన్ ఓషన్ మధ్య. శ్రీరాముడు లంక వెళ్లే ముందు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది రామలింగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు ప్రతిరూపం. 17వ శతాబ్దంలో పూర్తిగా నిర్మించబడింది. హిందూ పుణ్యక్షేత్రమైన చార్ధామ్లో ఒకటి. చార్ధామ్ అంటే బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం. రామేశ్వరంలోని అద్భుతంగా నిర్మించబడిన ఈ ఆలయం ప్రతి హిందువు జీవితంలో ఒక్క